హాయ్ పిల్లలు, స్వాగతం మీ అందరికీ లిటిల్ లోర్ లోకి. ఇక్కడ ప్రతి కథ ఓ మాయాజాలం. ఎపిసోడ్ 1 ఆహ్వానం. అర్జున్ నగరంలోని తెలివైన ఆసక్తిగల బాలుడు. గ్యాడ్జెట్లు మరియు పాఠశాల పుస్తకాల మధ్య తన డెస్క్ వద్ద కూర్చున్నాడు. కానీ ఏదో తప్పిపోయినట్లు అనిపించింది. నవ్వు, బహిరంగ ఆకాశం, పాత స్నేహం. అర్జున్ తనలో తాను ఇలా అనుకుంటున్నాడు. కార్తిక్ దాదాపు 2 ఏళ్లయింది ఆ చిన్న గ్రామంలో అతను ఎలా ఉన్నాడో. ఆ సాయంత్రం అర్జున్కు ఒక ఆశ్చర్యం లభించింది. కార్తిక్ చేతితో రాసిన ఒక పాతరీతి ఉత్తరం. అతని గుండె ఒకసారిగా గండి కొట్టింది. అర్జున్ చదువుతూ, ఈ వేసవిలో నన్ను చూడటానికి రా, పాతకాలం లాంటి కొత్త జ్ఞాపకాలు సృష్టిద్దాం. అర్జున్ తనలో తాను నవ్వుతూ, అవునవును, నేను వస్తాను. అర్జున్ తల్లిదండ్రులు అంగీకరించారు. మరియు వారం తర్వాత అతని సూట్ కేస్ సిద్ధంగా ఉంది. అతను ఎలివేటర్లు, సబ్వేలకు అలవాటు పడినప్పటికీ ఈ ప్రయాణం అతనికి ఏదో ప్రత్యేకంగా అనిపించింది. బస్సు వంకర రోడ్లు, బంగారు పొలాలు, చిన్న గుడులను దాటుకుంటూ వెళ్ళింది. ప్రతి మైలుతో అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంది. భయం వల్ల కాదు, సంతోషం వల్ల. అర్జున్ ఆలోచిస్తూ, మేము దూరంగా ఉన్న నిజమైన స్నేహం ఎప్పటికీ మసకబారదు. మట్టి గ్రామ బస్టాండ్ వద్ద కార్తిక్ ప్రతి ప్రయాణికుడిని పరిశీలిస్తూ నిరీక్షిస్తున్నాడు. చివరకు అతను అర్జున్ని చూశాడు. దూరం మరియు సమయం హృదయాలు అనుసంధానమై ఉన్నప్పుడు ఏమీ కాదు. ఆ రోజు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మళ్ళీ కలిశారు మరియు కథ నిజంగా ప్రారంభమైంది. ఈరోజు కథ నచ్చిందా? అయితే ఓ లైక్ కొడితే మాకు ఎంతో ఆనందం. మీకు నచ్చిన భాగాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి మజాగా కథల కోసం ఆ ఎరుపు సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి, పక్కనే ఉన్న గంటను మోగించండి.